హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్లోటింగ్ లైట్స్. సో సమ్మర్ అయితే స్టార్ట్ అయిపోయింది అండ్ అందులోనూ సమ్మర్ హాలిడేస్ కూడా స్టార్ట్ అయిపోయాయండి. కాబట్టి ప్రతి ఒక్కరూ వాళ్ళ ఫ్యామిలీస్తో కావచ్చు, ఫ్రెండ్స్తో కావచ్చు, లేదంటే స్కూల్ కంప్లీట్ చేసి హాలిడేస్ని ఎంజాయ్ చేస్తున్న పిల్లలు కావచ్చు, ఎక్కడైనా ఒక మంచి వెకేషన్ కోసం మంచి మంచి ప్లేసెస్ని విజిట్ చేయాలని చెప్పి అనుకుంటూ ఉంటారు. సో ఈ వీడియోలో మనం మన దేశంలోనే టాప్ పర్యాటక ప్రాంతాల్లో ఒకటైన ఒక మంచి ఐలాండ్ గురించి అయితే చూడబోతున్నాము. సో అది ఏంటి, అక్కడ ఉన్న విషయాలు ఏంటి అండ్ విశేషాలు ఏంటి అనేది ఈ వీడియోలో మీకు క్లియర్గా చూపించబోతున్నాము. సో ఎక్కడ కానీ మిస్ చేయకుండా ఫుల్గా చూడండి. అసలు ఈ ప్లేస్ గురించి తప్పకుండా ప్రతి ఒక్కరు తెలుసుకోవాల్సిన అవసరం చాలా ఉంది. ఎందుకంటే ఇండియా అంటే ఇండియాలో ఉండే ప్రతి ఒక్కరికి అభిమానం ఉంటుంది, గౌరవం ఉంటుంది. కానీ ఈ ప్లేస్కి వచ్చిన తర్వాత మనం చూడబోయే ఒక లొకేషన్ వల్ల మనకు మన భారతదేశం మీద ఉండే అభిమానం, గౌరవం ఇంకాస్త ఎక్కువ అవుతుంది. సో ఇంత గొప్పతనం ఉన్న ఆ లొకేషన్ ఏంటి, ఆ ప్లేస్ ఏంటి అని చూసినట్లయితే అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. సో నేనైతే నా మ్యారేజ్ జరిగిన తర్వాత నా వైఫ్తో మేమిద్దరం కలిసి వెళ్ళిన ఫస్ట్ హనీమూన్ ట్రిప్ ఈ అండమాన్ అండ్ నికోబార్ ఐలాండ్స్. అండ్ ముఖ్యంగా ఇక్కడ తెలుసుకోవాల్సింది ఏంటంటే మనం విజిట్ చేయగలిగింది ఓన్లీ అండమాన్ ఐలాండ్స్ మాత్రమే. నికోబార్ ఐలాండ్స్ని మనం చూడడానికి మనకు పర్మిషన్స్ అయితే లేదు. ఎందుకంటే గ్రేట్ నికోబార్ ఐలాండ్ ప్రపంచంలోనే అత్యంత ముఖ్యమైన బయోస్పియర్ రిజర్వ్స్లో ఒకటి. అందువల్ల ఇక్కడున్న ప్లేసెస్ని విజిట్ చేయడానికి మ్యాక్సిమం రెస్ట్రిక్షన్ అనేది విధించారు. సో చాలా తక్కువ మంది మాత్రమే నికోబార్ని విజిట్ చేస్తుంటారు. లైక్ 100%లో 90% మెంబర్స్ ఓన్లీ అండమానే విజిట్ చేస్తుంటారు. సో నికోబార్ని విజిట్ చేయాలంటే చాలా పర్మిషన్స్ అనేది మనకు అవసరం ఉంటుంది. కాబట్టి నికోబార్ ఐలాండ్స్ని చాలామంది విజిట్ చేయడానికి కొద్దిగా కష్టం అని చెప్తుంటారు. కాబట్టి ఈ వీడియోలో కూడా మనం చూడబోయే ఐలాండ్స్ ఏదైతే ఉందో ఆ ఐలాండ్స్ మొత్తం ఓన్లీ అండమాన్లో మాత్రమే మనం చూడబోతున్నాం. అండ్ ఇకపోతే మేము అండమాన్కి వెళ్ళడానికి ఎలా ప్లాన్ చేసుకున్నాం అండ్ ఎలా వెళ్ళాం అనే విషయాల గురించి ఇప్పుడు మనము తెలుసుకుందాం. సో మేము మా ప్లాన్ని ఎక్స్పీరియన్స్ అండమాన్స్తో ప్లాన్ చేసుకున్న తర్వాత సో మా ఫ్లైట్ టికెట్స్ అన్నీ వచ్చేసి మేము చెన్నై టు అండమాన్ బుక్ చేసాము. సో చెన్నై నుంచి మా ట్రావెల్ని అయితే స్టార్ట్ చేసాం. సో చెన్నై నుండి మార్నింగ్ 5 o'clock మేము ఫ్లైట్లో స్టార్ట్ అవ్వడం జరిగింది. సో ఆల్మోస్ట్ ఒక 2.5 hours ట్రావెల్ చేసి సో పోర్ట్ బ్లేర్కి అయితే చేరుకున్నాం. సో మనకు ఎయిర్పోర్ట్ చూసినట్లయితే పోర్ట్ బ్లేర్లో ఉంటుంది. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ ఎయిర్పోర్ట్ ఏదైతే ఉందో ఇది పోర్ట్ బ్లేర్ ఎయిర్పోర్ట్. ఎయిర్పోర్ట్ మరీ పెద్దగా లేకపోయినా బట్ చాలా క్లీన్గా మెయింటైన్ చేస్తున్నారు. అండ్ అందుకే క్రౌడ్ కూడా చూసినట్లయితే మనకు ఎక్కువ ఉండరు, బికాస్ చాలా తక్కువ ఫ్లైట్స్ మాత్రమే ఇక్కడ వస్తుంటుంది. అండ్ ఇప్పుడు ఇక్కడ నుంచి సో మాకు ఒక స్టేని అయితే బుక్ చేశారు. సో ఆ స్టేకి అయితే మేము వెళ్ళబోతున్నాము. సో ఆ తర్వాత ఫస్ట్ డే మా ప్లాన్స్ ఏంటి, అసలు మేమేం ప్లేసెస్ చూడబోతున్నాం అనేది అయితే ఇంకాసేపట్లో మనం తెలుసుకుందాం. సరే, అండమాన్కి మనం వెళ్ళిన తర్వాత మనం ఫస్ట్ విజిట్ చేయాల్సిన ప్లేస్ ఏది అని చూసినట్లయితే సెల్యులర్ జైల్. సో సెల్యులర్ జైల్ అనేది చాలా ఇంపార్టెంట్ ప్లేస్. సో కొంతమంది బోర్ ఫీల్ అవుతుంటారు, అసలు ఏం చూస్తాంలేదు జైల్ అని చెప్పేసి. బట్ ఈ జైల్ని అయితే తప్పకుండా విజిట్ చేయండి. అందులోనూ ముఖ్యంగా లైట్ అండ్ సౌండ్ షో అనేది ఒకటి జరుగుతుంది ఈవినింగ్ టైమ్స్లో. సో అదైతే తప్పకుండా చూడండి. ఎందుకంటే అండమాన్ ఐలాండ్ మనం విజిట్ చేసినప్పుడు మనకు ఒక టూరిస్ట్ ప్లేస్గా మాత్రమే తెలుసు. కానీ అండమాన్ గురించి అత్యంత బాధాకరమైన చారిత్రక వాస్తవ్యం సెల్యులర్ జైల్ వెనుక ఉన్న చరిత్రలో మాత్రమే ఉంది. ఈ సెల్యులర్ జైల్ భారతదేశ స్వాతంత్ర సమరయోధులుగా ఉన్న రాజకీయ ఖైదీలను ఉంచడానికి నిర్మించబడిన జైలు. అండ్ ఈ జైల్లో చూసినట్లయితే 1000 మంది ఖైదీలు చిత్రహింసలకు గురి అయి చంపబడ్డారు. కాబట్టి ఈ ఐలాండ్కి వచ్చే చాలామంది విజిటర్స్ వచ్చి తప్పకుండా ఈ ఒక ల్యాండ్మార్క్ అయిన సెల్యులర్ జైన్ అయితే విజిట్ చేసి అండ్ ఆ లైట్ అండ్ సౌండ్ షోను కూడా తప్పకుండా చూసేసి వెళ్తున్నారు. సో అసలు ఈ జైలు చరిత్ర ఏంటి, అసలు ఎలా నిర్మించబడింది అండ్ ఎవరి ఆధీనంలో ఉంది, ఎలా మళ్ళీ మన చేతికి వచ్చింది అనే విషయం గురించి ఈ లైట్ అండ్ సౌండ్ షోలు అయితే క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తారు. లైట్ షోకి మాకు కాస్త టైం ఉండడం వల్ల అక్కడి నుంచి దగ్గరలో ఉండే కార్బిన్స్ కోవ్ బీచ్కి అయితే వచ్చాము. సో ఇది మీరు చూస్తున్న ఈ బీచ్ ఏదైతే ఉందో ఇది కార్బిన్స్ కోవ్ బీచ్. ఇది ఇక్కడ మనకు సెల్యులర్ జైల్ నుంచి కొద్దిగా దగ్గరలో ఉండే ఒక బీచ్ ఇది. సో చాలా బాగుంటుంది అండ్ సన్సెట్ కూడా మనము బాగా ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ఉన్న బీచెస్లో మనం మ్యాక్సిమం చూసినట్లయితే సన్సెట్ని ఎంజాయ్ చేయడానికి ఒక మంచి ఆప్షన్ అయితే ఉంటుంది ఇక్కడంతా. ఈ కార్బిన్స్ కోవ్ బీచ్లో బోటింగ్ ఫెసిలిటీ కూడా ఉంటుంది. సో పర్ పర్సన్ ఆల్మోస్ట్ 700 rupees వాళ్ళు ఛార్జ్ చేస్తారు. సో ఈ బోట్ రైడ్లో వచ్చేసి మనకు ఒక 2 kilometers దాకా తీసుకెళ్ళి రిటర్న్ తీసుకొస్తారు. సో అక్కడ ఒక చిన్న స్మాల్ ఐలాండ్ లాగా ఉంటుంది, అక్కడ దాకా తీసుకెళ్ళి మనం దిగలేము, బట్ అక్కడ తీసుకెళ్ళి మళ్ళీ రిటర్న్ అయితే తీసుకొస్తారు. బట్ నా సజెషన్ ఏంటంటే మీరు ఆ బోట్ రైడ్ని అవాయిడ్ చేయడం మంచిది. బికాస్
అండమాన్ వరకు మనం చూసుకున్నట్లయితే ఒక ఐలాండ్ నుండి ఇంకొక ఐలాండ్ని మనం ట్రావెల్ చేసేదే బోట్స్లోనో లేకపోతే క్రూజ్లోనో ట్రావెల్ చేస్తుంటాం. కాబట్టి స్పెషల్గా ఇలా బోట్ రైడ్స్ కోసం మనము స్పెండ్ చేయాల్సిన అవసరం అయితే లేదని నాకు అనిపించింది. సో ఈ బీచ్లో కాసేపు స్పెండ్ చేసాము అండ్ ఆ తర్వాత లైట్ షో టైంకి మేము తిరిగి వచ్చాము. బట్ సీరియస్గా చెప్తున్నాను, సో ఆఫ్టర్నూన్ చూసిన జైల్ వ్యూకి అండ్ ఇప్పుడు ఈవినింగ్ ఆ లైట్స్తో అసలు జైల్ వ్యూ అయితే కంప్లీట్గా మారిపోయింది. ఇప్పుడు మీరు చూసినట్లయితే ఇది ఈవినింగ్ టైం ఇలానే ఉంటుంది జైల్ అయితే. సో ఇప్పుడు మనం లైట్ షో చూడడం కోసం లోపలైతే వెళ్ళిపోతున్నాము. బట్ ఈ లైట్ షోని నేను మొత్తం క్యాప్చర్ చేయలేకపోయాను బికాస్ ఇక్కడ అలో చేయలేదు. సో వీడియో తీస్తున్నప్పుడు స్టాప్ చేశారు. సో అలా ఒక అద్భుతమైన లైట్ అండ్ సౌండ్ షోతో మా డే 1 ఇన్ పోర్ట్ బ్లేర్ అయితే ఎండ్ అయిపోయింది. వెల్కమ్ టు అవర్ డే 2. సో డే 2 చాలా బాగా స్టార్ట్ అయింది. యాక్చువల్గా చెప్పాలంటే మాకు ముందు రోజే ఇన్ఫామ్ చేశారు. సో మేము పోర్ట్ బ్లేర్ నుండి హ్యావ్లాక్ అయితే ట్రావెల్ చేయబోతున్నాము. సో ఆ ట్రావెల్ ఎందులో చూసినట్లయితే క్రూజ్లో ట్రావెల్ చేయబోతున్నాం. సో క్రూజ్లో ట్రావెల్ అంటే అంత ఈజీ కాదు. ఎలా అయితే మనం ఫ్లైట్ టైంకి ఒక 1 or 2 hours ముందు వెళ్ళి చెకింగ్ అంతా కంప్లీట్ చేస్తామో అదేలాగానే పోర్ట్లో మనం ఒక 1 or 2 hours ప్రియర్గా అక్కడ ఉండాలి. ఎందుకంటే మనకు చెకింగ్ ప్రొసీజర్ అనేది అక్కడ ఉంటుంది. సో క్రూజ్లో ట్రావెల్ చేయడానికి కూడా ఆల్మోస్ట్ అదే సేమ్ ప్రొసీజరే. సో పెద్ద క్యూ నిలబడి ఉన్నారు బయట దాకా పోర్ట్లో. ఈ చెకింగ్ ప్రాసెస్ చాలా టైం తీసుకుంటుంది. సో కొద్దిగా క్లారిటీగా కూడా ఉండదు. ఇక్కడ వెళ్తే మనకు ఇన్ఫర్మేషన్ ఇచ్చే ప్రాపర్గా ఎవరు ఉండరు. కాబట్టి మీరు మీ క్రూజ్ టైంకి అట్లీస్ట్ ఒక 2 hours ప్రియర్గా ఉంటే మీ క్రూజ్ని మిస్ కాకుండా ఉంటారు. సో ఫైనలీ మా చెక్-ఇన్ ప్రొసీజర్స్ అంతా కంప్లీట్ అయిపోయింది. సో ఇప్పుడు మేము క్రూజ్ని అయితే ఎక్కబోతున్నాము. ఇప్పుడు మీరు చూస్తున్న ఈ క్రూజ్ ఏదైతే ఉందో ఇదే మేము పోర్ట్ బ్లేర్ నుంచి హ్యావ్లాక్కి ట్రావెల్ చేయబోయే క్రూజ్. అండ్ దీని పేరు చూసినట్లయితే మ్యాక్రూజ్. సో ఇక్కడ వచ్చేసి ఒక 2 to 3 క్రూజ్ రన్ చేసే కంపెనీస్ అయితే ఉన్నాయి. సో వాటిలో మనం టికెట్ బుక్ చేసుకోవడం మనకు ఆన్లైన్లో కూడా ఆప్షన్స్ ఉన్నాయి. కానీ మేము బుక్ చేసుకున్న టూర్ ప్లానర్స్ వల్లే ఈ బుకింగ్ కూడా కంప్లీట్ చేసి మాకు ఇవ్వడం జరిగింది. కాబట్టి సో మేము ఈ క్రూజ్లో అయితే మేము ట్రావెల్ చేస్తున్నాం. చాలా బాగుంది ఈ క్రూజ్ అయితే. సో ఇలా మేము ఆల్మోస్ట్ ఒక 2.5 hours ట్రావెల్ చేసి చివరకు హ్యావ్లాక్ అయితే చేరుకున్నాం. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ పోర్ట్ ఏదైతే ఉందో ఇది హ్యావ్లాక్ పోర్ట్. సో ఇక్కడ నుంచి అయితే మాకు ఒక కార్ని పంపించడం అయితే జరుగుతుంది. సో ఇక్కడ నుంచి మేము మా స్టేకి వెళ్తున్నాం. అది ఏంటంటే డాల్ఫిన్ రెసార్ట్. సో అక్కడ మేము ఫ్రెష్ అప్ అయిన తర్వాత నెక్స్ట్ మా ప్లాన్ ఏంటనేది చూద్దాం. ఇప్పుడు మేము ఈ రెసార్ట్ నుంచి మేము వెళ్ళబోయే నెక్స్ట్ ప్లేస్ ఏంటంటే రాధానగర్ బీచ్. సో హ్యావ్లాక్ ఐలాండ్కి వెళ్ళిన తర్వాత ఫస్ట్ విజిట్ చేసే ప్లేస్ ఏదైనా ఉందా అంటే అది రాధానగర్ బీచ్ అని చెప్పచ్చు. సో రాధానగర్ బీచ్కి మ్యాక్సిమం ఎందుకు వెళ్తూ ఉంటారంటే సో కపుల్స్గా వెళ్ళినప్పుడు కానీ లేదా ఫ్రెండ్స్తో వెళ్ళినప్పుడు కానీ అక్కడ ఫొటోస్ తీసుకోవడానికి చాలా బాగుంటుంది. అండ్ సన్సెట్ని అయితే చాలా చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు అక్కడ. అండ్ ఒక మంచి కపుల్ ఫోటోషూట్ అయితే జరిగింది. చాలా బాగా చేశారు. అండ్ వాళ్ళు తీసిన ఫొటోస్ ఏదైతే ఉన్నాయో అవి మనకు మెయిల్ ద్వారా సెండ్ చేస్తారు. సో దాంట్లో ఎటువంటి ప్రాబ్లం లేదు. సో రాధానగర్ బీచ్లో మేము సన్సెట్ని బాగా ఎంజాయ్ చేసి అండ్ కాసేపు మంచి వాల్యుబుల్ టైం స్పెండ్ చేసాము అక్కడ. సో జనరల్గా మనం చూస్తున్న వేరే ప్లేసెస్లో ఉండే బీచెస్కి ఇక్కడున్న బీచెస్కి చాలా డిఫరెన్స్ ఉంటుంది. అది ఏంటి అంటేనే వాటర్ కలర్ మెయిన్గా. సో ఆ కలర్లో ఉన్న డిఫరెన్స్ కావచ్చు. కొన్ని అయితే ట్రాన్స్పరెంట్గా ఉంటుంది. అసలు లోపల ఉన్న మనకు ఆ స్టోన్స్ అవన్నీ కూడా క్లియర్గా కనిపించేంత క్రిస్టల్ క్లియర్ వాటర్తో ఉంటుంది. సో గ్రీన్ కలర్గా బ్లూ కలర్గా చూడడానికి ఒక ప్లెజెంట్ ఫీల్ వచ్చేలాగా ఉంటాయి బీచెస్. అందుకే ఇక్కడ ఇండియాలో మనం ఎక్కడ చూడలేని బీచెస్ ఇక్కడే చూడగలుగుతాం. రాధానగర్ బీచ్ విజిట్ అయిపోయిన తర్వాత అక్కడ నుండి మళ్ళీ బ్యాక్ టు మా స్టేకి అయితే వచ్చాము. అది డాల్ఫిన్ రెసార్ట్. సో డాల్ఫిన్ రెసార్ట్లో నైట్ మాకు కాంప్లిమెంటరీ క్యాండిల్ లైట్ డిన్నర్ కూడా అరేంజ్ చేశారు. సో అది కూడా వచ్చేసి మేము బుక్ చేసుకున్న టూర్ ప్లానర్స్ వాళ్ళే అరేంజ్ చేశారు. అండ్ పక్కనే అయితే ఒక బీచ్ కూడా ఉంది. సో ఆ ప్లెజెంట్ బీచ్ సౌండ్స్తో ఒక మంచి డిన్నర్ అయితే మేము ఎంజాయ్ చేసాము. సో ఇలా మా డే 2 అయితే కంప్లీట్ అయ్యింది. వెల్కమ్ టు ద డే 3.
సో ఈ డే 3లో ముందుగా మనం చూడబోయేది ఏంటంటే మేము స్టే చేసిన డాల్ఫిన్ రిసార్ట్ యొక్క వ్యూ ఎలా ఉన్నింది అండ్ ఈ రిసార్ట్ ఎలా ఉంది అనేది అయితే చూడబోతున్నాము. సో సేమ్ రిసార్ట్లోనే మేము మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కంప్లీట్ చేసుకున్న తర్వాత అక్కడ నుండి మా ఫస్ట్ ప్లాన్ ఏంటంటే ఎలిఫెంట్ బీచ్ ట్రిప్కి అయితే వెళ్ళబోతున్నాము. సో ఈ ఎలిఫెంట్ బీచ్ ట్రిప్లో మెయిన్ థింగ్ ఏంటంటే మనకు అన్ని కైండ్స్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ లేకపోతే వాటర్ గేమ్స్ అనేటి వచ్చేసి ఈ ఎలిఫెంట్ బీచ్లో ఉంటుంది. ఇది కాకుండా నీల్ ఐలాండ్ కూడా ఒకటి ఉంది. సో అక్కడ కూడా వచ్చేసి మనకు వాటర్ స్పోర్ట్స్ అండ్ వాటర్ యాక్టివిటీస్కి అయితే ఈ 2 ఐలాండ్స్ చాలా స్పెషల్ అని చెప్తుంటారు. సో మా ప్లాన్లో వచ్చేసి ఎలిఫెంట్ ఐలాండ్ లేదంటే ఎలిఫెంట్ బీచ్ దీన్ని చూడబోతున్నాము. ఈ ఎలిఫెంట్ ఐలాండ్లో వాటర్ యాక్టివిటీస్ లేకపోతే వాటర్ స్పోర్ట్స్లో మనము ఏదైనా ఎంజాయ్ చేయాలనుకుంటే ముందుగానే వచ్చేసి మనం కొన్ని టికెట్స్ లేదా పాసెస్ వచ్చేసి సో హ్యావ్లాక్లోనే మనము తీసుకునేసి అక్కడ నుంచి బయలుదేరాల్సి ఉంటుంది. సో ఇప్పుడు హ్యావ్లాక్ ఐలాండ్ నుంచి ఎలిఫెంట్ ఐలాండ్కి వెళ్ళడానికి కూడా వచ్చేసి మనం బోట్ ట్రావెల్ చేయాల్సి ఉంటుంది. ఈ ట్రావెల్ టైం ఆల్మోస్ట్ ఒక 45 to 50 minutes ఆఫ్ ట్రావెల్ ఉంటుంది. ఇది కూడా మనం బోట్లో చేస్తాం. ఈ బోటుకు సంబంధించిన టికెట్స్ అవన్నీ కూడా వచ్చేసి ట్రావెల్ ప్లానర్స్ వాళ్ళే వచ్చేసి తీసేసి పెట్టుకున్నారు. సో మాకు కరెక్ట్ టైంకి మాకు అరేంజ్ చేసి ఇచ్చారు. అది లేకపోతే కూడా మనకు అక్కడ టికెట్స్ తీసుకోవడానికి ఆప్షన్ ఉంది. సో తీసుకుని మనము బోట్స్లో అయితే వెళ్ళచ్చు. సో ఈచ్ 6 personsకి అలా వచ్చేసి ఒక బోట్ని అలొకేట్ చేస్తారు అండ్ ఆ బోట్కి వచ్చేసి క్యాప్టెన్ ఆఫ్ ద బోట్ అని చెప్పేసి ఒక అతను ఉంటాడు. సో ఆల్మోస్ట్ 40 to 45 minutes మేము ట్రావెల్ చేసి లాస్ట్కి ఎలిఫెంట్ ఐలాండ్కి అయితే చేరుకున్నాం. దట్ ఈస్ ఎలిఫెంట్ బీచ్కి అయితే చేరుకున్నాము. సో ఇప్పుడు మీరు చూస్తున్న ఈ బీచ్ ఏదైతే ఉందో ఇదే ఎలిఫెంట్ బీచ్. సో ఇక్కడ వచ్చేసి చాలా టైప్స్ ఆఫ్ వాటర్ యాక్టివిటీస్ అండ్ వాటర్ స్పోర్ట్స్ అయితే ఉంటాయి. చిన్న పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ వరకు అన్ని రకాల వాటర్ స్పోర్ట్స్ అయితే ఉంటాయి. సో ఇక్కడికి వచ్చే వాళ్ళకి నేను ఇచ్చే సజెషన్ ఏంటంటే మీరు ఎక్కువ లగేజ్తో అయితే రావద్దండి. జస్ట్ మీరు ఒక డ్రెస్ని అయితే క్యారీ చేసుకురండి వాటర్లో దిగడానికి మాత్రము. బికాస్ ఇక్కడ మనకు లాకర్ ఫెసిలిటీస్ అనేది ఉంటాయి. ఆ లాకర్స్లో మనము లిమిటెడ్ లగేజ్ మాత్రమే పెట్టగలుగుతాం కాబట్టి సో మనం డ్రెస్ పెట్టేసి డ్రెస్ చేంజ్ చేసుకోవడానికి ఆప్షన్ ఉంటుంది. సో డ్రెస్ చేంజ్ చేసుకునేసి మనం వాటర్ స్పోర్ట్స్ని అయితే ఎంజాయ్ చేయొచ్చు. సో ఇక్కడ ఎలిఫెంట్ ఐలాండ్లో నేను నా వైఫ్ కలిసి చేసిన ఒక అడ్వెంచరస్ వాటర్ యాక్టివిటీ ఏంటంటే సీ వాక్. సో సీ వాక్ అండ్ స్కూబా డైవింగ్ వచ్చేసి ఎలిఫెంట్ బీచ్ అండ్ నీల్ ఐలాండ్లో చాలా స్పెషల్. సో అండమాన్ విజిట్ చేసినప్పుడు తప్పకుండా ఈ 2 యాక్టివిటీస్లో ఏదైనా ఒకటైనా తీసుకోండి. డెఫినెట్గా అది మనకు మంచి ఎక్స్పీరియన్స్ అయితే ఇస్తుంది. ఇనిషియల్గా నా వైఫ్ యాక్చువల్గా ఈ సీ వాక్ చేయడానికి చాలా భయపడింది. ఈ సీ వాక్ని ఎలా చేయాలి అని చెప్పడానికి మనకు ట్రైనింగ్ ఇవ్వడానికి ముందుగా వాళ్ళు మనకు ఒక 1/2 hour టైం ఇస్తారు. అన్నిటి గురించి మనకు క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తారు. ఆ తర్వాతే మనల్ని లోపల తీసుకెళ్తారు. ఆల్మోస్ట్ ఒక 23 to 25 feet అండర్ వాటర్ వెళ్తాము. సో చాలా బాగుంటుంది. చాలా టైప్ ఆఫ్ ఫిషెస్ అండ్ అక్కడ వాటర్ ప్లాంట్స్ అన్నిటిని చూడొచ్చు. మనము టచ్ చేయొచ్చు కూడా అండ్ ఫీడ్ చేయడానికి కూడా ఆప్షన్ ఉంటుంది. సో ఈ ఎక్స్పీరియన్స్ అయితే చాలా అంటే చాలా చాలా బాగుంది. సో మీరు కూడా డెఫినెట్గా ఒకసారి ట్రై చేయండి. సో ఇవి కాకుండా
ఇంకా చాలా యాక్టివిటీస్ అయితే ఉంటుంది. సో మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే అవి కూడా మీరు ట్రై చేయొచ్చు. అండ్ ఈ ఎలిఫెంట్ బీచ్లో ఇంకొక విషయం ఏంటంటే టైమింగ్స్ అనేది ఉంటుంది. సో మార్నింగ్ 7 AM నుండి ఆఫ్టర్నూన్ 3 PM దాకా మాత్రమే ఎలిఫెంట్ బీచ్ ఆపరేషన్లో ఉంటుంది. 3 PM తర్వాత ఎలిఫెంట్ బీచ్ అయితే క్లోజ్ అయిపోతుంది. సో 3 PMకి కన్సర్న్ బోట్ ఇన్ఛార్జెస్ ఎవరైతే ఉంటారో వాళ్ళతో మనం కోఆర్డినేట్ చేసుకునేసి రిటర్న్ అయితే వెళ్ళిపోవాల్సి ఉంటుంది. ఎందుకంటే 3 PM తర్వాత అక్కడ ఆపరేషన్స్కి లేకపోతే వాటర్ యాక్టివిటీస్కి ఎటువంటి పర్మిషన్స్ అయితే ఉండదు. కాబట్టి అక్కడ ఉన్న షాప్స్ అన్నీ క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ ఫుడ్ పరంగా చూసినట్లయితే కొన్ని జ్యూస్ షాప్స్ అండ్ ఫ్రూట్ షాప్స్ అయితే ఉంటుంది. సో కొద్ది కాస్ట్లీగానే ఉంటుంది. కావాలనుకుంటే వాటిలో కూడా వచ్చేసి మనం పర్చేస్ చేసి తినడము తాగడము చేయొచ్చు. అండ్ ఎలిఫెంట్ బీచ్లో వాటర్ యాక్టివిటీస్ కంప్లీట్ అయిపోయిన తర్వాత సో అక్కడ నుంచి మళ్ళీ రిటర్న్ తిరిగి హ్యావ్లాక్ ఐలాండ్కి అయితే చేరుకోవడం జరిగింది. సో ఈ ట్రావెల్ కూడా సేమ్ మనకు 45 minutes ట్రావెల్ అయితే పడుతుంది. సేమ్ బోట్లో మనం ఏ బోట్లో అయితే వచ్చామో ఆ బోట్లోనే మళ్ళీ రిటర్న్ రావడం అయితే జరుగుతుంది. సో వచ్చిన తర్వాత మాకు అదే రోజు సేమ్ మ్యాక్రోస్ క్రూజ్లోనే వచ్చేసి హ్యావ్లాక్ టు పోర్ట్ బ్లేర్కి బుక్ చేయడం అయితే జరిగింది. సో మేము రిటర్న్ అయితే వెళ్ళబోతున్నాం. సో ఫైనలీ బ్యాక్ టు పోర్ట్ బ్లేర్ అయితే చేరుకునేసాము హ్యావ్లాక్ నుండి. సో మా ట్రిప్ అయితే ఆల్మోస్ట్ ఎండింగ్కి అయితే వచ్చేసింది. సో మా రిటర్న్ ఫ్లైట్ ఫ్రమ్ పోర్ట్ బ్లేర్ టు చెన్నై వచ్చేసి ఎయిర్ ఇండియాలో అయితే ట్రావెల్ చేయడం జరిగింది. సో అందులో కాంప్లిమెంటరీ బ్రేక్ఫాస్ట్ కూడా ఇచ్చారు. సో ఆ బ్రేక్ఫాస్ట్ అథెంటిక్ సౌత్ ఇండియన్ బ్రేక్ఫాస్ట్ అయితే ఇచ్చారు. సో అవి ఏవేవి ఇచ్చారనేది కూడా చిన్న గ్లిమ్స్ మీకోసం చూపించబోతున్నాం. సో అవండి అండమాన్ ఐలాండ్లో ఉన్న విశేషాలు అండ్ మనం విజిట్ చేయాల్సిన ప్లేసెస్. సో ఇవి కాకుండా ఇంకా చాలా ఐలాండ్స్ అయితే ఉన్నాయి, లైక్ నీల్ ఐలాండ్, రోజ్ ఐలాండ్ అని చెప్పేసి. సో మీకు కనుక టైం ఉన్నట్లయితే వాటిని కూడా విజిట్ చేయండి, అవి కూడా చాలా బాగుంటాయి. అండ్ ఇంకా కొన్ని బీచెస్ కూడా ఉన్నాయి, మంచి మంచి బీచెస్. సో మీకు టైం ఉన్నట్లయితే టైం కేటాయించుకునేసి వాటిని కూడా విజిట్ చేయడానికి అయితే ట్రై చేయండి. మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీతో అయితే షేర్ చేసుకోండి. అండ్ తప్పకుండా మీరు కనుక ఫస్ట్ టైం మా ఛానల్ విజిట్ చేస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం అయితే మర్చిపోకండి. అండ్ మళ్ళీ మరొక కొత్త ప్లేస్లో ఉన్న విశేషాలు అండ్ విషయాలతో ఇంకో కొత్త వీడియోలో అయితే కలుసుకుందాం. అంతవరకు దిస్ ఈజ్ క్రాంతి సైనింగ్ ఆఫ్.